Hi viewers, welcome to the F.T.I.H Crash Course. This is MAYANI THARUN, Filmmaking faculty from Film and Television Institute of Hyderabad. Today's our topic is film language. What is film language? Sometimes film language is also called as movie language. So as a filmmaker, as a film lover, at first you have to should know about film language. Why? Because we're having 24 crafts. మనకి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు, సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ టు షుడ్ నో అబౌట్ ఫిల్మ్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేట్ చేయడం మీన్స్ కన్వే చేయడం. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ హ్యావ్ టు నో అబౌట్ 24 క్రాఫ్ట్స్. మీకు ఎందుకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటామంటే ఒక డైరెక్టర్ ని కానీ ఒక ఫిల్మ్ మేకర్ ని కానీ he knows about 24 crafts, what the things are happening in the whole filmmaking process. So ఒక ఫీల్డ్ లో మనకి ఏం జరుగుతుంది, సో హౌ యూఆర్ గోయింగ్ టు వర్క్ విత్ దట్ కొలాబరేట్ పీపుల్, మనం ఎలా కొలాబరేట్ చేసుకోవాలి, ఆ మనుషులతో ఎలా మనం వర్క్ చేయించుకోవాలి అనేది ఎలా తెలుస్తుందంటే బిఫోర్ యూ షుడ్ హ్యావ్ నో అబౌట్ వాట్ ద ప్రాసెస్ ఇన్ దట్ క్రాఫ్ట్. మనకి ఆ క్రాఫ్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ మీన్స్ ఇన్ ద సెన్స్ సింబల్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, స్క్రిప్ట్ అవ్వచ్చు, లేకపోతే like any art forms avachchu, anything avachchu. Coming to the film language, so here we are having sound, light, cinematography, art, any listening, music, everything. So ikkada manam oka film language gurinchi telusukovalante starting with from story process. So as a filmmaker from a film, first ఏం చేస్తాడంటే ఒక రైటింగ్ రాసుకునేటప్పుడు he come up with like characters. So you talking about characters, primary characters, secondary characters, tertiary characters, second character, donor, helper, ఇలా ఫిష్ లో వస్తారు, నెక్స్ట్ క్లైమాక్స్ క్యారెక్టర్ వస్తుంది, ఇలా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం. అదే క్యారెక్టర్ వాళ్ళు కమింగ్ టు ది ప్రొడక్షన్ మీన్స్ షూటింగ్ వచ్చేటప్పుడు సినిమాటోగ్రఫీ పీపుల్ తో డిస్కస్ చేయాలనుకుంటే మీకు ఫిల్మ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలండి. ఫిల్మ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ టెర్మినాలజీ. సో మీరు ఎంత తెలుసుకున్నారనేది కాదండి, అక్కడ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. సో ఫిల్మ్ టెర్మినాలజీ తెలియకుండా మీరు ఏం చేయలేరు. సో ఫిల్మ్ టెర్మినాలజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సమ్ షార్ట్, మీరు ఒక షార్ట్ తీయాలనుకుంటున్నారు, యు ఆర్ జస్ట్ ఫిల్మ్ మేకర్. సో మీకు సినిమాటోగ్రఫీ గురించి ముందు తెలిసి ఉండాలి. సో యూ హ్యావ్ ద పర్సన్ టు గివ్ సమ్ కమాండ్స్, యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ షార్ట్. మీకు అటువంటి కైండ్ ఆఫ్ షార్ట్ కావాలని మీరు చెప్తేనే ఆ రిక్వైర్డ్ పర్సన్స్ చేస్తారనమాట. సో మీకు ముందే నాకు లాంగ్ షాట్ కావాలి, లేకపోతే ట్రాక్ షాట్ కావాలి, నాకు లేకపోతే మిడ్ లాంగ్ షాట్ కావాలి, నాకు డ్రోన్ షాట్ కావాలి, ఇలా వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ ఇలా ఉండాలి, అవన్నీ మీరు చెప్పి చేయించుకోవాలి. సో అది చెప్పాలంటే ముందు మీకు టెర్మినాలజీ తెలుస్తుండాలి, ఫిల్మ్ టెర్మినాలజీ అంటాం. సో ఆ ఫిల్మ్ టెర్మినాలజీ తెలుసుకోవాలంటే మీరు ముందు ఫిల్మ్ లాంగ్వేజ్ తెలుసుకోవాలి. వెదర్ నాకు ఈ షార్ట్ కావాలి అంటే సరిపోదు, గో త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్, గో త్రూ విత్ దిస్ కైండ్ ఆఫ్ లొకేషన్ అని మీరు ముందు చెప్పాలి. అది ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే రైటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం రైటింగ్ డిపార్ట్మెంట్ లో క్యారెక్టర్స్ అని మాట్లాడతాం. సేమ్ క్యారెక్టర్ షూటింగ్ వచ్చే కొందికి సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ మనం క్యారెక్టర్ మాట్లాడతాం, దట్ ఈస్ కాల్డ్ ఫిల్మ్ లాంగ్వేజ్. అక్కడ ఆ క్యారెక్టర్ మాట్లాడినప్పుడు ఇక్కడ సెట్ లోకి వచ్చినప్పుడు సబ్జెక్ట్ అని మాట్లాడతాం. సబ్జెక్ట్ అని ఎక్కడ మాట్లాడతాం అంటే సినిమాటోగ్రాఫర్ తో, బ్రదర్ ఐ వాంట్ దిస్ సబ్జెక్ట్ ఇన్ దిస్ పొజిషన్, కాంపోజిషన్, ఇలా మనం మాట్లాడతాం. సినిమాటోగ్రఫీలో ఫిల్మ్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు, కెమెరా మూమెంట్స్ అవ్వచ్చు, కాంపోజిషన్స్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఇలా మనం మాట్లాడుకుంటాం. పిఓపితో వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ మీన్స్ కాస్టింగ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. సార్ ఐ వాంట్, సార్ ఆర్ మ్యామ్ ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ఏంట్రా అంటే రైట్ ప్రొఫైల్ కావాలి, లెఫ్ట్ ప్రొఫైల్ కావాలి, నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఇలా వాళ్ళతో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. నాకు ఈ బీట్ కట్ కావాలండి, నాకు ఇలా ఈ స్టెప్స్ కావాలి, నాకు ఇటువంటి స్టెప్స్ కంపోజ్ చేయండి, నాకు యూనిక్ గా ఉండాలి. అదే నెక్స్ట్ కొరియోగ్రాఫర్కి వెళ్ళినప్పుడు స్టంట్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు నాకు స్పాట్ ఫైట్ కావాలండి, లేకపోతే నాకు హ్యాండ్ ఫైట్ కావాలండి, కార్ చేస్ కావాలండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యావింగ్ వన్ ఫిల్మ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ లైటింగ్. సో వై? బికాస్ ఇక్కడ లాంగ్వేజ్ అని ఎందుకంటున్నాం, ఇట్ కన్వేస్ టు ది ఆడియన్స్. ఒక సినిమాటోగ్రఫీ ఇన్ దట్ సేమ్ ఒక షార్ట్ తీసుకుందాం, ఒక షార్ట్ లో సంథింగ్ లైక్ ఒక యాక్టర్ కూర్చో ఉన్నాడు, ఆ యాక్టర్ మీద ఒక లైట్ వేస్తారు, రెడ్ కలర్ లైట్ వేస్తారు. సో మీన్స్ ఇట్ కన్వేస్ టు ద పీపుల్, మీన్స్ రెడ్ కలర్ మీన్స్ డేంజర్ అని అందరికి తెలిసిందే. దాన్ని మనం కోడ్స్ అండ్ కన్వెన్షన్స్ అంటాం. సో రెడ్ కలర్ లో డేంజర్ లో ఉన్నారు, ఆ రొమాంటిక్ లో ఉన్నారని. సో ఇట్ కన్వేస్ టు ద పీపుల్ ఇస్ కాల్డ్ లాంగ్వేజ్. సో అక్కడే ఏం మనం చూపించట్లేదు, ఆ క్యారెక్టర్ ని కామ్ గా కూర్చోన్నాడు, ఆ క్యారెక్టర్ దగ్గరికి ఇప్పుడు
స్లోగా కెమెరా ఫాస్ట్ గా ట్రాక్ వేసుకుంటే వెళ్ళాం మీన్స్ ఈజ్ ఇన్ సమ్ కన్ఫ్యూజ్ కెమెరా మూమెంట్ ఆల్సో కన్వేస్ ఫిల్మ్ లాంగ్వేజ్. మ్యూజిక్ సింప్లీ కూర్చోన్నాడు, మ్యూజిక్ వెరీ పాథోస్ వేశారనమాట. సో ఇట్ కన్వేస్ మీరు ఎంత ఈస్ డైలాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లాంగ్వేజ్. ఇట్ కన్వేస్ ఆడియన్స్ టు ది యాక్టర్స్ పర్ఫార్మెన్స్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఏంటో చెప్తుంది. లైట్ పరంగా అవ్వచ్చు, మీరు యాక్టింగ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే డబ్బింగ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ పరంగా అవ్వచ్చు, లేదు అంటే మీరు కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ఫిల్మ్ లాంగ్వేజ్. సో ఆడియో, వీడియో, విజువల్ ఇమాజినేషన్స్ ఆన్ ద స్క్రీన్ ఈస్ కాల్డ్ ఫిల్మ్ లాంగ్వేజ్ అండి. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో దోస్ ఆల్ కమ్స్ అండర్ ఫిల్మ్ లాంగ్వేజ్. సో ఈ ఫిల్మ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఎనీ క్రాఫ్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, ప్రతి క్రాఫ్ట్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆర్టిస్ట్ తో ఒకలాగా మాట్లాడతాం, మనం సినిమాటోగ్రఫర్స్ తో ఒకలాగా మాట్లాడతాం, ఫోటోగ్రఫర్స్ తో ఒకలాగా మాట్లాడతాం. ఇలా యాజ్ అ ఫిల్మ్ మేకర్ అనే అతను ప్రతి ఒక్క క్రాఫ్ట్ తో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడాలి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడాలంటే ముందు మీకు ఫిల్మ్ లాంగ్వేజ్ అని తెలుసుండాలి. ఆ ఫిల్మ్ లాంగ్వేజ్ ఏంటంటే సింప్లీ కమ్యూనికేషన్ టు విత్ ఆల్ ద క్రాఫ్ట్ పీపుల్ ఆర్ టు కన్వే, టు కమాండ్. మీరు ఒకరితో పని చేయించుకోవాలి అనుకుంటే ఒక క్రాఫ్ట్ నుంచి ముందు ఆ పని మీకు తెలిసి ఉండాలి. ఆ పని మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా చేయించుకోవాలనే కమాండ్ చేయాలి. మీరు చెప్పకుండే వాళ్ళు ఏం కమాండ్ చేయరండి. సో యు ఆర్ ద ఫస్ట్ captain of the ship as a filmmakers in whole filmmaking phases. Means మీరు ప్రతి ఒక్క లాంగ్వేజ్ ను తెలుసుకోవాలి. Here as a filmmaker you should learn filmmaking, right? As a rest of the craft you should know about what happening in the filmmaking process. మీ డిపార్ట్మెంట్ ఏంటో మీరు నేర్చుకోవాలి, మిగిలిన డిపార్ట్మెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. సో మీరు ఎడిటింగ్ దగ్గరికి వెళ్తారు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత సో నాకు ఈ కట్ ఇలా కావాలండి, నాకు ఇక్కడ డిజాల్వ్ కట్ వేయండి, నాకు లేకపోతే ఇక్కడ ఒక డిప్ బ్లాక్ వేయండి. ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ దగ్గర ఉండి కూర్చొని పని చేయించుకోవాలి. కాబట్టి మీకు ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఆ లాంగ్వేజ్ తెలిస్తేనే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. ఇట్స్ సింప్లీ అబౌట్ ఫిల్మ్ టెర్మినాలజీ, కమ్యూనికేషన్ బిట్వీన్ ద రెగ్యులేటెడ్ క్రాఫ్ట్స్, రైట్? సో హియర్ నెక్స్ట్ వన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళవచ్చు, అలాగే కాస్ట్యూమ్స్ అవ్వచ్చు. ఆ కాస్ట్యూమ్స్ కన్వేస్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను రంగస్థలంలో ఆ కాస్ట్యూమ్స్ ఏంటంటే ఇట్ కన్వేస్ లాంగ్వేజ్, డిపెండ్స్ ఆన్ దట్ ఏరియా. నెక్స్ట్ బాజీరావు మస్తాని, బాహుబలి, కాస్ట్యూమ్స్ ఆల్సో కన్వేస్ లాంగ్వేజ్. ఎక్కడున్నా మీ ఏంటి చెప్తున్నాం. అండ్ ఫిజికల్ సెట్టింగ్ అండ్ టెంపోరల్ సెట్టింగ్ ఆల్సో కన్వేస్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో మీరు నెక్స్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కావచ్చు, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఆల్సో కన్వేస్ లాంగ్వేజ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్ ఓన్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ఫిల్మ్ లాంగ్వేజ్. మీరు ఫిల్మ్ లాంగ్వేజ్ తెలియకుండా ఏం చేయలేరండి. మీకు ఫస్ట్ ఫిల్మ్ లాంగ్వేజ్ తెలియాలి. సో దిస్ ఈస్ కాల్డ్ film language to convey the what you want to express your feelings and emotion regarding your story on screen is called film language through the all the 24 crafts, right? So this is called film language to communicate the people.